గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆదిత్య 369 సీక్వెల్ బాలకృష్ణ గారు కూడా చేద్దాము అని అన్నారని విన్నాం. దాని గురించి ఏంటి అంటే ఇటు యాక్చువల్గా ఒక 7-8 సంవత్సరాల క్రితం ఈ ప్రపోజల్ నా దగ్గరికి వచ్చింది మేడం. అనుకున్నప్పుడు మరి డైరెక్టర్ గారు ఇదంతా దానికి కథ కరెక్ట్గా ఆర్డర్లో పట్టడం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రావటం, మళ్ళీ దానికి కొంచెం చూసాం. ఎందుకంటే ఎవ్రీ వన్ ఈజ్ బిజీ ఇన్ దైర్ ఓన్ దీస్ థింగ్స్, అలాంటివన్నీ జరగడం జరిగింది. కాకపోతే ఇప్పుడు కూడా మళ్ళీ ఈ మధ్య కాలంలో బాలయ్య బాబుకి బాగా ఇది బాలకృష్ణ గారికి ఈ 999 చేద్దామనే విషయం కొంచెం బాగా ఆయన చెప్పబట్టే కొంత వచ్చేసి ఉంటుంది. అట్లాగే అతన్ని మోషన్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేద్దామని అనుకోవటం అనేది అది ఎంతవరకు అనేది నేను డైరెక్ట్గా అడగలేదు మేడం. బట్ అలాంటి దాంట్లో దానికి కూడా ప్రొడ్యూసర్గా మీరే ఉంటారా? అది నాకు తెలియదు మ్యామ్. కాకపోతే దాంట్లో ఏ రకమైన రోల్ అంటే ప్రొడ్యూసర్ చేసే రోల్ ఏముంటుంది, మనం హ్యాండ్లింగ్ అంటామా, లేకపోతే దాంట్లో పక్క ఎక్కడో ఒక ఎగ్జిక్యూషన్ పార్ట, లేకపోతే వాట్ యూ కాల్ దట్ ఎగ్జిక్యూషన్ అంటే నేను ఏదో మేనేజ్మెంట్ లాగా అని కాదు. ఏ పార్ట్లో దాంట్లో ఆయన నన్ను ఇన్వైట్ చేసినా కూడా అది నాకు రియల్లీ అదృష్టంగా అని ఫీల్ అవుతాను. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే. అది ఆయన మైండ్లో ఏముందో నేను అంత డైరెక్ట్గా ఎప్పుడు అడగలేదు. నేను బయట వింటాం అని మీరు చెప్పినట్టుగా వచ్చిందంటే బాబు ఇట్లా అయిందా, ఏంటి నీ చేద్దాం అనుకుంటున్నాను, నేను ఎప్పుడు అడగలేదు. నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. నేను అలాగే ఉంటా. అంటే వారు నేను అడగకూడదని ఆయన అనుకోకపోవచ్చు, బట్ నేను కొన్ని పెట్టుకుంటా అట్లాంటివి. నాకు సెకండ్ రిలీజ్ ఒక రకమైన రీబర్త్ లాంటిది నాకు ఒక రకంగా మీకు తెలుసు జెంటిల్మెన్ మోహన్ కృష్ణతో చేసి అక్కడ మళ్ళా సమ్మోహనం లాంటి బ్యూటిఫుల్ చేశాను. మళ్ళీ యశోదార్ చేశాను. మళ్ళీ ఇంకో ఫిల్మ్ చేసాం ఆల్రెడీ, సారంగపాణి జాతకం, విచ్ ఇస్ టు బి రిలీజ్డ్ ఇన్ ఏప్రిల్ కూడా అవుతుంది. బిఫోర్ దట్ ఎప్పుడో 4-5 ఏళ్ళుగా ప్రయత్నిస్తున్న ఆదిత్య 369 ఇది ఇప్పుడు ఒక 7-8 నెలల క్రితం ప్రింట్ దొరకటం, దీని మీద వర్క్ చేసి వచ్చి చూసిన తర్వాత అమ్మా బ్రహ్మాండంగా ఉంది, ఇప్పుడు రిలీజ్ చేద్దాం అనుకోవటం, ఇది హాలిడేస్లో అందరికీ రీచ్ అవుతుందని అనుకోవటం, ఇప్పుడు బాలయ్య బాబు కూడా చాలా దీనికి ఎగ్జైట్ అయ్యి మనం బ్రహ్మాండంగా దీన్ని రిలీజ్ చేద్దాం అని అనుకోవటం, ఇవన్నీ ఇప్పుడే రావటం, ఇదంతా మనం అనుకుంటే ఆలోచిస్తే ఇది కాదు, సూపర్ న్యాచురల్ పవర్ నన్ను నడిపిస్తుందని నమ్ముతాను నేను. ఇంత గ్రాండియర్ ఉన్న ఈ సినిమా ఇప్పుడు తీయాలంటే అసలు అది ఆ బడ్జెట్ ఇమాజినేషన్ ఎక్స్పెక్టేషన్ దాటిపోతుందేమో తెలీదు. అప్పట్లో ఎంత ఖర్చు అయింది సార్ తీయడానికి? రూపాయి వాల్యూ అంటే ఎలా చెప్పాలనేది తెలీదు. అట్లా చూసుకుంటే దీనికి వాల్యూస్ అనేది ఇప్పుడు 100 times 200 times లేదమ్మా. ఇప్పుడు నాకు తెలిసి ఒక రఫ్గా చెప్తున్నాను, నేనేం పర్ఫెక్షనిస్ట్ కాదు, అంత 300 times వేసుకుని చెప్పాల్సి వస్తుంది. అంటే రేపు ఆ రోజుల్లో ఇది ఒక బాలకృష్ణ గారివి, ఇప్పుడు వీళ్ళందరూ హీరోలందరివి అగ్రస్థాయిలో ఉన్న హీరోలే కాదు, చిన్న హీరోలు కూడా వాళ్ళకు బడ్జెట్, వాళ్ళకు ఒక సేల్ ఉండేది మేడం, డిస్ట్రిబ్యూషన్ కాదు. టోటల్గా టేబుల్ ప్రాఫిట్స్ అంటారే ఆ రోజులు ఇవన్నీ. మనం అమ్ముకున్నప్పుడు ఓకే బాలయ్య బాబు మార్కెట్ ఇంత అని అనుకున్న దాన్ని మించి కొంచెం ఇది ఖర్చు అయిన మాట వాస్తవం. అది ఏంటి, సేల్ అయిపోయింది. సేల్ అయిన తర్వాత షూటింగ్ పూర్తయింది అంటే అమ్మ మనం ఎక్కువ పెట్టామే అని ఒక ఇది ఉంది. ఆ ఎక్కువ అనేది అప్పట్లో ఉండేది, అది లక్షలతో ఉండేది. ఆ లక్షలు ఇవాళ కోట్లు తేడా. అంటే ఒక సీక్రెట్ అడుగుతా చెప్పండి, అప్పట్లో మీరు ఎంత ఖర్చు పెట్టారో సినిమా ఎంత రాబట్టింది చెప్పండి. అంతే కదా, మీకు ఆ డీటెయిల్ కూడా కావాలా? ఇది మేడం నేను 135-140 సేల్ 1 lakh గుర్తుపెట్టుకోండి, 1,40,00,000 ఓకే సేల్ చేశా. ఇట్ ఈస్ 1,50,00,000 to 1,55,00,000 అయింది. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ లాస్ట్ ప్రాజెక్ట్. ఎందుకు చెప్తాను మీకు, సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అందరూ మంచి ప్రాజెక్ట్ అయిందని అన్ని సెంటర్స్ నుంచి నాకు అంటే ఏరియా వైజ్గా 2 లక్షలు 3 లక్షలు పంపించిన అంటారే, ఆ 15-20 లక్షల రూపాయలు రావడం. ఇన్ అడిషన్ టు దట్ మాకు ఇది ఇంకా ముందు కల్చర్ ఉండేది మేడం. 100 days ఫంక్షన్, ఇప్పుడు 100 days ఎక్కడ ఉన్నాయిలే కానీ 100 days ఫంక్షన్ చేసేటప్పుడు డిస్ట్రిబ్యూటర్లు అందరూ మళ్ళీ వచ్చి ఆ సంతోషంగా, ఎందుకంటే వాళ్ళకి అన్ని షీల్డ్లు ఇస్తారు, ఒక మెమరీ ఉంటుంది, థియేటర్స్ వాళ్ళకి షీల్డ్లు వెళ్తాయి, ఆ కల్చర్ ఉండేది. వాళ్ళందరూ చాలా హెల్దీ నోట్గా వచ్చి మళ్ళా ప్రొడ్యూసర్స్కి సార్
మేము ఇదిగో మా సైడ్ నుంచి అన్నట్టుగా మళ్ళా అది మానిటరీగా అలా ఉంటుండేది. అట్లాగే ఈ ఫంక్షన్ 100 days ఫంక్షన్ చేయమని అంటాం, నేను చేయటం కూడా జరిగింది. అప్పుడు కూడా మళ్ళీ ఇది అయ్యేటప్పటికి ఇట్స్ నాకే ఒక రకమైన ప్లస్ లాంటిదే ఇది. అంటే ఎక్కువ పేరుని హ్యాపీ ప్రాజెక్ట్ చేసి కొంతమంది మనం కొన్ని మనసుకి మానసికంగా తృప్తిని ఇస్తాయి అంటారే, అటువంటి తృప్తినిచ్చిన మానిటరీగా కూడా తృప్తినిచ్చింది. బ్లాక్ బస్. ఇప్పుడు అమ్మ కొన్ని మాట్లాడాలి మనం. అప్పుడు మీరు అడిగిన దానికి మీకు కరెక్ట్గా ఇప్పుడు లారీ డ్రైవర్కి డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన తృప్తిని ఈ సినిమా ఇవ్వలేకపోవచ్చు. గ్యాంగ్ లీడర్కి చిరంజీవి గారి సినిమాకి అప్పుడు నా ఎందుకని ఆ సినిమా పర్టికులర్గా వాడుతానంటే మన సినిమాకి 2 నెలల ముందు రిలీజ్ అయిన సినిమా అది. అందుకని చిరంజీవి గారికి ఇలా గ్యాంగ్ లీడర్ బ్లాక్ బస్టర్ తెలుసు మీకు. అట్లాగే లారీ డ్రైవర్ బాలబాబు ఇట్లా బ్లాక్ బస్టర్స్. ఆ బ్లాక్ బస్టర్స్లో ఆదిత్య కమర్షియల్గా బ్లాక్ బస్టరా అలా నేను రేటింగ్ కట్టను దీన్ని. బట్ లారీ డ్రైవర్ ఎందుకు గుర్తురాట్లా? లారీ డ్రైవర్ ప్రొడ్యూసర్ ఎందుకు గుర్తురాలా? మంచి నిర్మాత కాదా? చాలా మంచి నిర్మాత. రావు గోపాలరావు గారి డేట్లు చూస్తూ చాలామంది నాకే అందుకు ఆ పేరు దొరికింది. నాకు ఇవాళ మీ ఐడ్రీమ్లో నాకు ఇంటర్వ్యూ మీ ఆదిత్య 369 గురించి మాట్లాడదాం అనుకుంటున్నామండి అని మీరు పిలిచారు. అట్లాగే లారీ డ్రైవర్ నిర్మాత పిలిచి లారీ డ్రైవర్ గురించి మేము మాట్లాడదాం అనుకోండి అనరే. 369 ఎందుకు మాట్లాడదాం? బికాస్ సినిమాలు అలా కొన్ని నిలబడిపోతాయి. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ నిలబడింది కాబట్టి ఆ గౌరవాన్ని డబ్బుతో అన్నీ కొనలేమంటాను చూసారా. డబ్బు పెట్టినా రానిది అంత పేరుని ప్రఖ్యాతిని జీవితంలో తర్వాత వంశానికి ఒకటి మంచి కమర్షియల్ హిట్ సినిమా. ఈ మరి అంత రేని పేరుని నాకు ఈ సినిమా ఎందుకు తీసుకొచ్చింది అర్థమైంది సార్. నేను తర్వాత నా కెరీర్లో చెప్తాను మేడం, ఈ జనరేషన్కి అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ మధ్యకాలంలో జెంటిల్మెన్ నాకు కమర్షియల్గా అత్యద్భుతమైన హిట్. నాని గారి సినిమా సమ్మోహనం చేశాను నేను. నాకు కమర్షియల్గా నాకు బయర్స్కి హ్యాపీ. అంటే బయర్స్కి హ్యాపీ అంటే ఏంటి? వాళ్ళకి ఆ జిఎస్టీలు కట్టేసి ఆ కమిషన్స్ వర్కౌట్ అయిన సినిమా. నాకు ఓకే అంటే జెంటిల్మెన్ని మానిటరీగా ఇచ్చిన తృప్తి నాకు ఇవ్వకపోవచ్చు. బట్ సమ్మోహనానికి ఎంత పేరు వచ్చింది తెలుసా? అబ్బా ఎంత మంచి సినిమా తీశారండి సమ్మోహనం అన్నారు. కొన్ని అట్లా వస్తాయి. కొన్ని డబ్బుతో పాటు పేరుని ఇచ్చే సినిమాలు కొంతమంది కొన్ని రేర్గా వస్తుంటాయి. నాకు ఇది అట్లా తృప్తినిచ్చింది. ఇది అయితే కమింగ్ బ్యాక్ టు అవర్ 369 అత్యద్భుతం. ఇవాళకి 369 పేరు చెప్పుకునే బతుకుతున్నానా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను చెప్పను, నన్ను ఎవరైనా అడుగుతారు, ఏమండి మీరు 369 నిర్మాత నా దగ్గరికి వస్తారు. ఏమండి నేను 369 నిర్మాత నేను ఎప్పుడు చెప్పుకోను. అంత గౌరవాన్ని పేరునిచ్చింది. కానీ సార్ అదే సినిమా మీరు ఇందానికి ఫినిషింగ్ కూడా చెప్తున్నా ఇవాళ చేస్తే అన్నారు. మనం ఊహించుకోండి, ఇప్పుడు 150 నుంచి 200 కోట్లు దాటిపోతుంది. ఇవాళ కోట్లు మాట్లాడుకుంటే 200, 225 అయినా ఆశ్చర్యపోం మనం. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీకి, ఎందుకంటే అవేర్నెస్ వచ్చేసింది. ఆ రోజుల్లో అలా తీయగలిగారని అప్రిషియేట్ చేసిన వీళ్ళే సీజీలు బాగాలేదండి, సీజీలు బాగుంటే అదిరిపోయేది అని ఒక డేంజర్. ఎందుకంటే ప్రతి వాడికి తెలిసిపోయింది. ఈ సెల్ ఫోన్లు వచ్చేసినాయి, టెక్నాలజీ వచ్చేసింది, అన్నీ మొత్తం తెల్లర్లేసి అప్డేట్ అవుతున్న చిన్న ఈ కుర్రోడు కానించి ప్రతి వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అందరికీ తెలిసి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఇంకా కష్టతరం అయింది చేయటం. సార్ ఇందాక మీరు మాట్లాడుతూ జంధ్యాల గారు డైలాగ్స్ మీతో కూడా అంటే డైరెక్టర్ గారిని ఎదురుగా కూర్చోబెట్టి మీకు చూపించి మీ ఇన్వాల్వ్మెంట్ అంటే డైరెక్టర్ గారు వాళ్ళిద్దరు చూసుకున్న తర్వాత నాకు పేపర్ ఇచ్చేవాడు. ఎగ్జాక్ట్లీ చదువుకున్న మీరు కూడా ఆ డైలాగ్ డిస్కషన్ లో అనొచ్చు, లేకపోతే షూట్ ప్రాసెస్ అప్పుడు ఈక్వల్ గా ఇన్వాల్వ్ అయ్యారు. డైరెక్టర్ గారు ఇన్వైట్ చేయబట్టేగా చేశారుగా. సంగీతం గారు కృష్ణ గారు మీరు కూడా చదవండి అనేవాడు. ఆయన 2-3 సార్లు ప్రొడ్యూసర్ ని కూడా యూనిట్ లో కంప్లీట్ గా ఒక మెంబర్ లాగా యాక్సెప్ట్ చేసుకొని నడిచిన బాండింగ్ అప్పట్లో. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.